వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభివృద్ధి సార్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తొలి రోజు జరిగినటువంటి సమావేశాల్లో 11 నిమిషాల పాటు ఉన్న వైఎస్ జగన్ ఆ తర్వాత ప్రతిపక్ష హోదా కావాలి అనేటువంటి డిమాండ్ మీద వెళ్ళిపోవడం జరిగింది సభ నుంచి. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అయితే ఇటు ప్రతిపక్షం హోదా కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మరోవైపు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు లేవనెత్తే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. అసలు ప్రధానంగా ఎలాంటి సమస్యలు లేవనెత్తితే బాగుంటుంది, ప్రతిపక్ష హోదా గురించి ప్రజలు ఏమనుకుంటారు, అంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేటువంటి అంశంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ వివరాలు ఈరోజు తెలుసుకుందాం. సో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే అంటే కావాలన్నా వద్దా అనేటువంటి అంశంపై మరొకరున్నారు మనతో మాట్లాడేందుకు. వారితో మాట్లాడదాం. సార్, వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తుంది. సో ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే అది మనం అడిగితే వచ్చేది కాదు. న్యాచురల్గా అంటే పబ్లిక్ వైసీపీ రిజెక్ట్ చేసి 11 సీట్లకే పరిమితం చేశారు కాబట్టి వైసీపీ హోదా వచ్చే ఛాన్స్ లేదు. అందుకని దానికోసంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఉంటాం, లేకపోతే మేము ప్రశ్నించలేము అనేది చాలా తప్పు. ఎమ్మెల్యే కూడా ఆయన ప్రశ్నించవచ్చు, కావాలంటే ఇంకా ఆయన నెక్స్ట్ దాంట్లో ఆయన నిరూపించుకోవాలి ఇప్పుడు ప్రశ్నించి. అంతేగాని ప్రతిపక్షం ఇవ్వండి అని బతుకులాడడం, గొడవ పడడం, అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం, అసెంబ్లీలో ఉండకపోవడం అనేది చాలా రాంగ్ అని నా ఉద్దేశం. అంటే వైసీపీ అధినేతగా అసెంబ్లీలో ఉండి ప్రశ్నిస్తే మంచిదంటారా, లేదంటే బయట ప్రశ్నించడం మంచిదంటారా? మిమ్మల్ని ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కాబట్టి మీరు అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీలో ఉండకుండా నేను బయట ఉంటానంటే అది ఎలా కుదురుతుంది? ఉండకపోతే తీసేస్తానే లోపల ఇప్పుడు వచ్చి వాళ్ళు అటెండ్ అయిపోతున్నారు. అది కంప్లీట్గా రాంగ్. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం ఉండాలి. అంతేగాని ఏదో పోస్ట్ కోసం ఉన్నట్టుగా ఉండకూడదని మా ఉద్దేశం. అలాగే అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ని అడ్డుకోవడం అనేది కరెక్టేనా, అంటే అడ్డు తగలడం అనేది? అది కంప్లీట్గా రాంగ్. ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ పోడియం మీద పోవడం, గవర్నర్ దగ్గర పోయి గొడవ చేయడం అనేది కంప్లీట్ రాంగ్. అది కాకపోతే వాళ్ళు అది ఒక అపోజిషన్ లేదనే దాంట్లో ఉన్నారు తప్ప వేరే అదే ఉద్దేశం ఉండకపోవచ్చు. అంటే అపోజిషన్కి ఒకవేళ పొజిషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఇవ్వచ్చు అంటారా? మామూలుగా ప్రశ్నించడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అపోజిషన్ పార్టీ ప్రశ్నించడానికి అంటే దానికన్నా వాళ్ళు ఎక్కువ అపోజిషన్ పార్టీ ఇస్తే వచ్చే ఫెసిలిటీస్ మీద ఎక్కువ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఆ ఫెసిలిటీస్ వల్ల అడుగుతున్నారు తప్ప వేరే ఉద్దేశం అడగడం లేదు మేము అనుకుంటున్నాం. దాని అంత అవసరం లేదు. వాళ్ళు ప్రశ్నించవచ్చు, ప్రశ్నిస్తూనే ఉండొచ్చు, బయట నుంచి చేయొచ్చు, లోపల ఉండి చేయొచ్చు. అంతేగాని అసలు రాకుండా ఎగ్గొట్టడం అనేది తప్పు. అలాగే ఈ సూపర్ 6 హామీల అమలు గురించి మీరేం చెప్తారు? చెప్పాడు కాబట్టి అమలు చేయాల్సిందే. ఎవరైనా కానీ, బాబు కానీ, పవన్ కానీ, ఎవరైనా ఏ పార్టీ వాళ్ళ కూటమైనా చేయాలి. లేకపోతే ప్రజల కోపం నెక్స్ట్ ఎలక్షన్లో తెలుస్తుంది. అంతే, దాంట్లో అయితే ఇక తిరగలేదు. సో ప్రతిపక్ష హోదా జగన్కు ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వాలంటారా? ప్రతిపక్ష హోదా అనేది జగన్ చెప్తేనో లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తేనో వచ్చేది కాదండి. రాజ్యాంగం క్లియర్గా డిఫైన్ చేసింది. ఎందుకంటే మినిమము 10% ఆఫ్ సీట్స్ గెలిస్తేనే వస్తుంది హోదా అది. సో దానికి కావాలి అంటే రాజ్యాంగం మారిస్తే కానీ రాదండి. ఇక్కడ నేను ధర్నా చేస్తానో లేకపోతే ఎవరు చేస్తారో రాదండి. సో వాళ్ళు ఫైట్ చేయాల్సింది పోడియంలో గవర్నర్తో ఫైట్ చేయకూడదండి, రాజ్యాంగం మీద ఫైట్ చేయాలి. చేస్తే అప్పుడు మన రిజల్ట్ చూడొచ్చండి. అంతేగాని ఇప్పుడు మీరు చేసిన మాత్రం ప్రయోజనం ఉండదండి. సో అది నా అభిప్రాయం. అలాగే 17 మంది వీసీలని బలవంతంగా తొలగించారు అని ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. సో దీని మీద మీరేమంటారు? అటువంటిది ఏం లేదని లోకేష్ చెప్తున్నారు. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు చేసిన ప్రభుత్వం వీళ్ళు మాట్లాడుతున్నారు. సో వాస్తవంగా ఏంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా ఒక సిస్టమ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అయి ఉంటారని నేను అనుకుంటున్నానండి. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ పాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదో ఒక నింద వేయాలనే ఉద్దేశం చేస్తున్నదే కానీ పాత గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా ఈ విధంగా కొంతమంది తీసేశారు, కొంతమంది కేసులు అనవసరం కేసు పెట్టారు, ఇవన్నీ జరిగాయి. సో దీని గురించి మాడే ముందు మనము వాస్తవాలు తెలుసుకొని కమెంట్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం అండి. అది సరే. అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ అంటే గతంలో
జగన్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని సెట్ చేయడానికి 8 నెలలు పట్టిందని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ పథకాల అమలు గురించి మాట్లాడుతూ, అలాగే మిగిలిపోయినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించుకుంటూ వచ్చాము. అందుకని అమ్మఒడి ఏదైతే పథకం, అంటే ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారో ఈ పథకాన్ని మే నెల నుంచి అమలు చేస్తాము. సో మెయిన్గా సూపర్ 6 లేట్ కావడానికి వైసీపీనే కారణం అని చెప్తున్నారు. సో దీన్ని మీరు ఏకీభవిస్తారా? కొంతవరకు ఏకీభవిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే వాళ్ళు మేజర్గా ఈ స్కీమ్స్ మీద ఫోకస్ చేశారు కానీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయలేదు. సో అందువల్ల ఖజానా మీద బాగా భారం పడిందండి. ఆ భారం పడిన వల్ల ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ పథకం అమలు చేయాలన్నా వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవండి ఫస్ట్. సో వాళ్ళకి రెండే మార్గాలు ఏంటంటే, ఒకటి దే హ్యాడ్ టు క్రియేట్ ఎ న్యూ రిసోర్సెస్, ఒకటి రెవెన్యూ జనరేట్ చేయగలగాలి, ఇంకొకటి కొత్తగా మనం ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే వాళ్ళకి ఒక 8 నెలలు కాదు 1 ఇయర్ పడి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదైతే ఈ గవర్నమెంట్ చెప్పిన 6 పథకాలు అయితే ఉన్నాయో ఓవర్నైట్ ఎవరు చేయలేదండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కొత్తగా వచ్చినా కానీ ఆ పథకాలు ఏంటంటే వచ్చిన గవర్నమెంట్లు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసుకొని ఫేజ్ వైజ్ చేయాల్సిందే కానీ ఓవర్నైట్ ఎవరు చేయలేరండి. సో ఇప్పుడు వాళ్ళు అంటే ఈ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో మేబీ 1 ఇయర్ చేయకపోవచ్చు కానీ మేబీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ డౌన్ ద లైన్ అన్నీ చేస్తారని మేము ఆశిస్తున్నామండి. సూపర్ 6 అమలు చేసే అవకాశాలు ఉన్నాయి, కంపల్సరీ ఉంటాయండి. ఎందుకంటే ఆ విజన్ ఉందండి. ఆ విజన్ ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించగలుగుతారు, పవన్ కళ్యాణ్ చేయకపోయినా బీజేపీ ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తారంటే వాళ్ళు జరిగిన లాస్ట్ టైం ఏం జరిగిందంటే 5 సంవత్సరాలు వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ పాలించిన తర్వాత కొన్ని చిన్న తప్పిదాలు చేశారు. దానికి మూల్యం నెక్స్ట్ ఏంటంటే 5 ఇయర్స్ గవర్నమెంట్ చేంజ్ అయింది. సో నాకు తెలిసి ఈ గవర్నమెంట్ ఏంటంటే తప్పు చేయదని అనుకుంటున్నాను. వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ చేశారో అది వాళ్ళు నెరవేర్చుకుంటే నెక్స్ట్ 15 ఇయర్స్ వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మిస్టేక్ చేయరని నేను అనుకుంటున్నానండి. కమిట్మెంట్ ఫాలో అనుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ 21 సీట్లు వచ్చాయి కాబట్టి ఒకవేళ ఉంటే ప్రతిపక్ష హోదా నాదే, ఆ ప్రశ్నించే ఇది కూడా నాదే అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? సార్ ఇప్పుడు ఒకటి అంటే నెంబర్స్ ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్ష హోదా ఉందండి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3 తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 అలయన్స్గా ఉన్నాయి కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అన్లెస్ వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్ వస్తే తప్పించి ఆ ఇష్యూ రాకపోవచ్చు అనుకుంటున్నాను. కానీ మేము ఈ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ఇంటర్నల్గా ఉన్న ఎమ్మెల్యేసే సమస్యల్ని రైజ్ చేస్తున్నారు, కన్సర్న్ మంత్రులు కూడా దానికి రెస్పాండ్ ఇస్తున్నారు. కాబట్టి సో అక్కడ ప్రతిపక్ష హోదాలే రైజ్ చేయట్లేదండి. మేము చూసిన సిచ్యువేషన్లో ఈవెన్ జనసేన ఎమ్మెల్యేలు రైజ్ చేస్తున్నారు పాయింట్స్ని, కన్సర్న్ మినిస్టర్స్ కూడా మీకు అప్డేట్ చేస్తున్నారు. సో అందువల్ల ఆ ప్రాబ్లం రాదనుకుంటున్నానండి. జనసేన వాళ్ళు ప్రతిపక్ష హోదా అనే పాయింట్ రాదనుకుంటున్నానండి. చివరిగా వైసీపీ ఎలాంటి పాత్ర పోషిస్తే ప్రస్తుతం ఈ 11 మంది ఎమ్మెల్యేలతో బాగుంటుందంటారు అసెంబ్లీలో? సార్ ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అండి దీన్ని. సో దే హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్ ఆఫ్ పీపుల్ వాట్ హూ హెస్ గివెన్. సో వాళ్ళు ప్రతిపక్ష హోదాని కన్నా అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ప్రజల సమస్యల్ని వాళ్ళకున్న లిమిటేషన్స్లో వాళ్ళు రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నానండి. ప్రజలు కూడా ఏం చేస్తారంటే, మీరు ప్రజలుగా 11 మెంబర్స్ అయితే ఎన్నికయ్యారో వాళ్ళ నియోజకవర్గాల్లో కావచ్చు, లేకపోతే వేరే నియోజకవర్గాలు కావచ్చు, సమస్యలను అక్కడ చెప్పేదానికి అవకాశం ఉంటుంది. మేబీ వాళ్ళు ప్రతిపక్ష హోదాకు వస్తే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చాము కానీ, బట్ అవకాశం అయితే అందరికీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ అవకాశం సద్వినియోగపరుచుకొని ప్రజల సమస్యలను ఎత్తితే, సో ప్రతిపక్షం ఎప్పుడు ఉండాలండి. ప్రతిపక్షం అంటే ఆపోజిట్ పార్టీ ఉండాలి. ప్రతిపక్షం కావచ్చు, ఎవరు కావచ్చు, ఆపోజిషన్ పార్టీ ఉంటే మెయిన్ రూలింగ్ చేసే పార్టీకి ఆల్వేస్ ఏంటంటే కొంత భయం ఉంటుంది. ఎందుకంటే ఎదురు వాళ్ళని క్వశ్చన్ చేస్తారని భయం ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏంటంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా వాళ్ళు రిప్రజెంట్ చేయాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్, ముందు నా పేరు అది చెప్పండి, బాగా మాట్లాడారు మీరు. నా పేరు సురేష్ అండి, నేను చాడాకుంటుంటు. సో నాకు కొంత ఈ అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను. సో నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ గురించి నాకు ఇచ్చే సలహా ఏంటంటే, ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా సలహా ఏంటంటే, మనము ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా మనం చేంజెస్ ఏంటంటే మనం వీఆర్ నాట్ సీయింగ్ డ్రాస్టిక్ చేంజెస్ చూడట్లేదండి. సో ఆ విజనరీ ఏంటంటే మనకు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలగాలి. రెండవది ఏంటంటే, ఈ గవర్నమెంట్ మనకు ఏదైతే మన దగ్గర ఫండ్ లేదంటున్నారో మనం ఆర్థిక శ్వేతపత్రం రిలీజ్ చేయాలండి. అది క్లియర్గా ఏంటంటే, ఆర్థిక శ్వేతపత్రం ఏంటంటే గత ప్రభుత్వంలో మనకు ఎంత అప్పులు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో మేము ఎంత అప్పులు తీసుకున్నాము అనేది క్లియర్గా ప్రజలు చెప్పగలగాలి. సో మనం ఏమవుతుందంటే, ఈ నెంబర్స్ ఏమవుతుందంటే ఒక్కరు ప్రతిపక్షం ఒక నెంబర్ చెప్తా ఉన్నారు, పాలకపక్షం ఒక నెంబర్ చెప్తా ఉంది. ఇలా కాకుండా మనము ఎవ్రీ ఇయర్
మనకి ఎంత రెవెన్యూ వస్తూ ఉంది, ఎంత అప్పులు వస్తున్నాయి, లాస్ట్ ఇయర్కి అప్పులు ఎంత పెరిగాయి, ఈ అప్పులు తీసుకున్న మాత్రాన దాన్ని తీర్చాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి దాని రీపేమెంట్ కూడా ఎలా చేయగలగాలని మనం చెప్పగలగాలి ప్రజలకి. సో మనం ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే మనం అప్పులు తెచ్చుకోవడం మాట్లాడుతున్నాం కానీ దాన్ని ఎలా తీర్చగలగని ఎవరు మాట్లాడట్లా. సో ఈ గవర్నమెంట్ ఏంటంటే అట్లీస్ట్ ఆ ఒక స్టెప్ ముందుకెళ్ళి నేను అప్పులు తీసుకోవడమే కాదు దాన్ని ఎలా తీర్చగలుగుతాము ఈ గవర్నమెంట్ అనేది కొంచెం ప్రజెంట్ చేయగలిగితే భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది సో మొత్తానికి ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉండాలి, ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ప్రతిపక్ష పాత్ర అయితే పోషిస్తే 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష పాత్ర అయితే పోషిస్తూ ప్రభుత్వానికి ఏదైతే ఇబ్బందులు ఎక్కడన్నా ఉంటాయో అటువంటివన్నీ కూడా ఎత్తి చూపుతూ ప్రజల సమస్యలు ఇవి, వీటిని పరిష్కరించండి అంటూ చెప్పేటువంటి వ్యక్తి ఉండాలి కాబట్టి ఆ పాత్ర పోషించాలి. అలాగే జగన్ అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని మనతో మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.